హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను చేసే రోటి పచ్చడి అండి. ఎప్పుడు మిక్సీలోనే పడతాను, ఈసారి రోటిలో ట్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నచ్చితే చూసేయండి. వీడియో అంతా పూర్తిగా చూసి అలాగే ఒక లైక్ చేయండి. ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నానండి, ఒక కొబ్బరికాయ, గుప్పుడు పుదీనా, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. కొబ్బరి అనేది తురుము పట్టుకున్నాను, పచ్చిమిరప కట్ చేసుకున్నాను ముక్కలు, టమాటా అని గట్టని. ఈ పుదీనా మా పెరట్లో పండిందేనండి. ఆ పుదీనా ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఒక కట్ట. ఇందులో వెరైటీ ఏంటంటే టమాటాలో కొత్తిమీర వేస్తున్నాం కదా, కొబ్బరి అదే వెరైటీ అండి. పచ్చిమిరప ముక్కలు అయితే వేగిపోయి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, టమాటా కూడా వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే పుదీనా ప్లేస్లో కొత్తిమీర వేసుకోండి. పుదీనా అయినా బాగుంది, చాలా బాగుంది, హెల్త్కి కూడా మంచిది. పుదీనా శ్వాస ఇబ్బందులు ఉండవు. ఇక్కడ మా పెరట్లో వేసిన టమాటా నారండి, మొక్కలు కాయలు కాస్తున్నాయి. ఎటువంటి మందులు లేని పంట అండి ఇది. వాటర్ పట్టి మొక్కలకి డైలీ వాటర్ పడతాను అంతే. ఒక్కోసారి కుదరకపోతే రోజు పడతాను. ఆ కవర్ కట్టానండి, కోతులు తినేస్తాయని. చూసారా కాయలు ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇటువంటి మందులు వేగిన కాయలండి మనం ఇంటికాడ పండించుకున్నాయి. ఈ నారు కూడా నేను కొనలేదు, ఇవైతే మగ్గిపోయినాయండి. ఆ నారు కొనకుండా మీకు ఎలా వచ్చిందంటారేమో. వండిన కాయల్లో ఒక్కొక్క కాయ పోద్ది కదా, అది కుండీలో పెట్టేదాన్ని బద్దల కింద కోసి, దాన్ని బట్టి నారు వస్తే మొక్కలు వేసాను. మగ్గిపోయిందండి మెత్తగానే. ఇలా మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. టమాటా, కొత్తిమీర, కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది. రోట్లో పచ్చడి చేయటం నేను ఇదే పొజిచారండి. అప్పుడప్పుడు రోల్లో వేసి రుబ్బేదాన్ని, కానీ వీడియో పరంగా మిక్సీలోనే పట్టాను తప్ప రోట్లో పచ్చడి ఎప్పుడు చేయలేదు. మన ప్రేక్షకులకు ఒకసారి చూపిద్దామని రోట్లో చేశానండి. ఏదైనా రోటి పచ్చడి టేస్ట్ అనుకొస్తే చాలా బాగుంది. ఇలా మెత్తగా నలిగేలాగా మనం దంచుకోవాలి. ఎర్రని సూర్య భగవానుడు ఎర్రగా ఉంది భలేగా. మనం పచ్చడాల మెదుపుకుంటంలోనే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, వేరే లెవెల్. చిన్నప్పుడు మా అమ్మాయి ఇంటికాడ ఉన్నప్పుడు అయితే అప్పుడు మిక్సీలు లేవు కాబట్టి రోలే. పెళ్ళయ్యాక మిక్సీలు అలవాటు అయిపోయి రోటి పచ్చడికి చేయాలనిపించింది. ఈ పచ్చడి అన్నంలో వేసుకున్నాం, టిఫిన్లో వేసుకున్నాం, చాలా బాగుందండి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా, కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిసేలాగా ఇలా కలుపుకుంటే ఈజీ అవుతుంది మనకి.
ఫోన్ ఒకటి ఈ మధ్యలో పని చేయట్లేదు, హ్యాంగ్ అవుతుంది, బాగానే స్టక్ అయిపోతుంది ఫోను. ఒక వీడియో తీసి ఆ వీడియో పెట్టి మళ్ళీ ఇంకోటి చేయాల్సి వస్తుంది, ఏమన్నా స్టక్ అవుతుంది వీడియో తీసేటప్పుడు. ఇలా మెదుపుకోవాలండి పచ్చడి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాం. కొంచెం చింతపండు, ఎందుకంటే కొబ్బరి వేసాం కదా, కొంచెం